హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎన్ని ప్లేట్లు టిఫిన్ చేశాను ఈరోజు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా అలాగే నాకు మనీ ఎంత వచ్చింది అనేది కూడా చెప్తాను. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంక ఇద్దరు పిల్లలు అయితే ఆడుకోవడానికి కిందకు పోయినారనమాట. నేనేం చేశాను అంటే ఇంకా స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని వీళ్ళు ఏం చేశారు, మేము నైట్ చేస్తాము అంటే రోజు ఇదే చెప్తున్నారు, కానీ నైట్ అయితే లేట్గా పడుకుంటున్నారు. ఇంకా అట్లా కాదని చెప్పేసి స్నాక్స్ తినంగానే హోంవర్క్ కంప్లీట్ చేసి కిందకు పంపించేసా. ఇంకా బ్యాటు బాల్ తీసుకొని ఇంకా ఆడడానికి వెళ్ళిండ్రు అనమాట. ఇంకా వీళ్ళు వెళ్తే కొంచెం ఇంట్లో ఖాళీ ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా అంట్లన్నీ క్లీన్ ఇది పక్కకు పెట్టేసుకుంటున్నా. ఇంకా కిచెన్కి వచ్చేసిన అనమాట. ఏదో ఒకటి మనం స్టవ్ మీద పెట్టి మన వర్క్ ఏదో ఒకటి కంప్లీట్ అయితే ఎట్ ఎ టైం రెండు పనులు ఒకేసారి అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక వారం నుంచి 4-5 రోజుల నుంచి నేను టిఫిన్ పెట్టలే కదా, సడన్గా ఒకరోజు టిఫిన్ చేసేవరకు నాకు చాలా అలసట అనిపించింది అనమాట. ఇంకా టిఫిన్ నుంచి ఇంటికి రాగానే ఇంట్లో పనులు అయితే ఏది చేయలేదండి. ఇంకా అలా పడుకొని నిద్రపోయాను ఆఫ్టర్నూను. ఇక్కడ చూసారా, స్టవ్ దగ్గర కూడా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే అలసట అనిపించిన రోజు మరి ఏం చేయలేం కదా, అవునా కాదా? అందుకనే రెస్ట్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈవినింగు మా పిల్లలు ఒక్కొక్క రోజు వాళ్ళు హెల్ప్ తీసుకుంటా. ఏంటి, ఏదైనా చిన్న చిన్నవి మరీ పెద్దవి కాదు. ఒకవేళ నేను చపాతీ రెడీ చేస్తే వాళ్ళు కాల్చడం ఇలాంటివి కూడా చేస్తారు మా పిల్లలు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏదో మంచిగా చేయాలి అని ఉంటే వాళ్ళకు చిన్న చిన్న పనులు అయితే అప్పచెప్పేస్తాను. అయితే ఫ్రూట్స్ కట్ చేస్తున్నా మా వారికి. ముందే కట్ చేసిన అనుకోండి, వీళ్ళు ఫ్రూట్స్ తిని అన్నం తినరు అనేసి ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నా. అన్నం ఉంది, ఇంక ఇప్పుడు చపాతీ చేయమన్నారు కానీ అన్నం ఉంది కదా, అన్నం అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి ఇంకా చపాతీ చేస్తున్నా. చపాతీ చేయట్లేదు, బెండకాయ ఫ్రై చేస్తున్నా అనమాట. ఇట్లుంటుంది మనతోటి. ఇంకా మా వారికి అయితే ఫ్రూట్స్ కట్ చేసి పక్కకు పెడుతున్నా. మనం ఏమనుకుంటామంటే వామ్మో పిల్లలతో ఎంత ఓపిక ఉండాలి అనుకుంటాము. మనకి దేవుడు పిల్లల్ని ఇచ్చేటప్పుడే ఆ పిల్లల్ని భరించడానికి ఎంత ఓపిక అయితే మనకు కావాలో అంత ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని ఇస్తారనమాట. చిన్నప్పుడైతే నేను అసలు ఒక్క పని చేసేదాన్ని కాదు. మా ఇంట్లో మా అమ్మ మా చెల్లెలు గొడవ పడేవాళ్ళు నాతోటి, ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు అని చెప్పేసి. ఇంక ఇప్పుడు ఈ పిల్లల్ని భరించడం అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అసలు ఎంత సతాయిస్తారో అంత సతాయిస్తారు. మా వారికి అయితే సపరేట్ పెట్టేసా. ఇంకా పిల్లల కోసం అయితే పక్కకు పెట్టేసుకున్నా ఫ్రూట్స్. ఫస్ట్ అన్నం తిన్న తర్వాత ఇస్తా అని చెప్పిన. ఇంకా వీళ్ళైతే సరే కొంచెమే తిన్నారు అన్నం అయితే. అదే చపాతీ అయితే కొంచెం ఎక్కువ తింటారు అనమాట. ఇక్కడ ఈ బట్టలు అయితే 3-4 రోజుల నుంచి అట్లే ఉన్నాయి, హైరేంజ్ చేసేటివి. ఇంకా అవి చేయబుద్ధి వేయట్లేదు, ఇంకా ఎట్లే పెట్టేసిన. ఇంక ఇంటికి వచ్చి ఇంకా తినమంటే ఇక చూడండి ఎట్లా చేస్తున్నారు. వీళ్ళు హెల్ప్ చేసిండ్రు, నేను ఇల్లు క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ చేసిండ్రు. ఏంటంటే ఇంట్లో ఉండి సతాయించకుండా ఆడుకొని పోయి వచ్చేవరకు నీళ్ళు మొత్తం తుడిచేసిన అనమాట. ఇంకా నాకు టిఫిన్స్ కోసం కావాలి కదా, పిండి అయితే రెడీ చేసుకున్నా. ఏంటి, వాళ్ళు తినే లోపలే పిండి రెడీ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ మిక్సీ సౌండ్, గ్రైండర్ సౌండ్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదా. అంతలోపు మా వారు వచ్చేసారు. ఇంకా మా వారికి అయితే డిన్నర్ ఇచ్చేసాను అనమాట. నేను 4ంటికి లేకపోతున్నా, అందుకే 5 దాటిపోతుంది. పర్లేదు, ఇప్పుడు మనల్ని బట్టి కూడా అంటే మనం ఎంతెంత చేయగలమో దాన్ని బట్టి కూడా చేసుకోవడం బెటరు. అనవసరం రోజు 4ంటికి లేయడము అంటే కష్టం అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిండి పెట్టేస్తున్నా. ఇక్కడైతే బోండా పిండి, ఇక్కడేమో ఊతప్పంకి దోశకి ఇది పిండి అనమాట. నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అంటే 2 కిలోలు దోశ పిండి అంటే బియ్యం 2 కిలోలు తీసుకున్నాను. 1 కిలో మైదా తీసుకున్నా. నేను ఆయిల్ స్టవ్ మీద స్టార్ట్ చేసే స్నానానికి వెళ్ళొచ్చే లోపల మనకు ఆయిల్ హీట్ అవుతుంది. ఇక్కడ టైం అయితే వేస్ట్ అవ్వదు కదా. ఇంకో ఎలాగో పిల్లలు నిద్రపోతున్నారు, ఈ టైంలో కొంచెం ఎక్కువ పని చేసుకోగలం, అవునా కాదా? ఒకవేళ వాళ్ళు లేచిన తర్వాత అనుకోండి, వీళ్ళు అరిస్తే అప్పుడు బ్రష్ చేస్తారు. మళ్ళీ మా పెద్దోడు ఏం చేస్తాడో తెలుసా, జగ్గుతో పట్టి బకెట్లో పోస్తాడు వాటరు. ఎంత చెప్పినా ఒరే ఆ టైంకి నువ్వు బట్టలు ఇవి తీస్తే స్నానానికి రెడీ అయిపోతుంది కదా, ఆ టైంకి బ్రష్ చేసుకోవచ్చు అంటే అస్సలు వినడండి. జగ్గుతో పట్టి బకెట్లో నింపుకుంటాడు. ఇక మా వారు చెప్పినా నేను చెప్పినా ఇంక అట్లే చేస్తున్నాడు మా పిల్లోడు. ఇక అంతే కదా, ఇక పేరెంట్స్ని బట్టే పిల్లలు అంతే మొండి. చిన్నప్పుడు నేను కూడా చాలా మొండిదాన్ని అనమాట. ఏదన్నా చెప్తే అసలు వినను అనుకోండి, ఇప్పటికి కూడా వినను అనుకోండి. ఆల్మోస్ట్ కొన్ని విషయాల్లో
ఇక్కడైతే బోండా అయితే రెడీ చేస్తున్నాను. ఒక వాయి అయిపోయింది, ఇంకా రెండో వాయి వేశాను. అవి కూడా వేగిపోయినాయి, ఇంకా అవి కూడా తీయాలన్నమాట. ఈ టైంలో అయితే నాకు వీడియో తీయడానికి అవి మంచిగా అనిపిస్తుంది. అంటే ఫీజ్ ఏమంటారు సారీ మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో అయితే వీడియో తీయగలను. ఇంకోటి ఏంటంటే వంట కూడా టకటక చేసేసుకోగలను. ఒకసారి పిల్లలు లేచిండ్రు అనుకో, ఒక్కరు అనుకో అదొక రకం అండి, ఇద్దరు అనుకోండి చేస్తే ఇద్దరు ఒకేసారి వాష్రూమ్ పోయి బ్రష్ చేస్తామంటారు. ఇది లేకపోతే ఇద్దరు ఒకేసారి అలిగి పడుకుంటారు, అదొకటి ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే ఒకవేళ చిన్న ఆయన స్కూల్ రాలేదనుకో నేను పోను అంటాడు పెద్దోడు. ఒకవేళ పెద్దోళ్ళకి హాలిడే ఉందనుకో చిన్నోని పంపించడానికి ఇదొక గొడవ అనమాట మా పిల్లలతోటి. ఇట్లుంటుంది. ఇక 1 by 1 ఒక్కొక్క వాయ వేసేసానండి. 1 కిలో మైదాకి మనకి 20 ప్లేట్ల వరకు బోండా అవుతుంది. 20 ప్లేట్లు అంటే ఒక్కొక్క ప్లేట్కి 6 బోండాలు అనమాట. ప్లేట్ వచ్చేసి 25 రూపాయలు. 25 రూపాయలు అంటే మనకి 500 వరకు బోండా వస్తుంది. మళ్ళీ చట్నీ ఖర్చు కూడా ఉందిలేండి. మీరు ఓన్లీ బోండా అంటే మైదా ఆయిలే కదా అని కాదు, మళ్ళీ చట్నీ కూడా ఖర్చు అవుతుంది కదా. ఇంకా పిల్లల కోసం ఇవేమనిపిస్తుందంటే రోజు మరి కలిపి అన్నమే కాకుండా వీళ్ళకి కర్రీ సపరేటు రైస్ సపరేటు పెట్టి అలవాటు చేద్దాం అనుకుంటున్నా. అందుకే 2 టమాటా తీసుకొని కొంచెం కర్రీ చేశాను అనమాట. రోజు కలిపిన అన్నమే ఏం తింటారు, వీళ్ళకి కలుపుకోవడం అంటే ఇప్పుడు 3rd క్లాస్ అండి, పెద్ద అయినా 3rd క్లాసు. అలాంటప్పుడు వీళ్ళకి కలుపుకోవడం కూడా రావాలి కదా, అందుకనేసి అన్నం సపరేటు కర్రీ సపరేటు ఇస్తున్నా ఈరోజు. చూడాలి తినొస్తారా ఇంకా లేదో అట్లే తీసుకొస్తారా ఈరోజు టెస్ట్ వీళ్ళకి. ఇంకా ఎలా ప్యాక్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. బ్యాగ్ అయితే ఇలా ఉంటుందండి. ఫస్ట్ అంటే చిన్న బాక్స్ కింద పెడతా, ఎందుకంటే మా ముగ్గురికి సీట్ వచ్చి ఆ బాక్స్ రావాలి కదా, అందుకనేసి చిన్న బాక్స్ కింద పెట్టి పెద్ద బాక్స్ పైన పెడతాను. బ్యాగ్లో చిన్న బాక్స్ కింద పెట్టాను అనుకోండి, ఆ రౌండ్ తక్కువ ఉంటుంది అనమాట. ఎవరిదైతే వెయిట్ ఎక్కువ ఉందో ఆ బ్యాగు ముందు పెట్టేసుకుంటా. గమనించారా? వాటర్ క్యాన్ ఉంది ఆల్రెడీ, వాటర్ క్యాను అంబ్రిల్లా సైడ్కి ఉన్నాయి. ఎవరిదైతే బుక్స్ ఎక్కువ బ్యాగ్ ఉంటుందో అది ఇటు వాటర్ క్యాన్ పైన పెట్టేస్తాను. ఇక మనం ఎలా కూర్చుంటాం, ఈ టోకాలు ఆ టోకాలు వేసి కూర్చుంటాము. ఇంకా పిల్లలు కూడా ఇంకా నా వెనక అలాగే కూర్చుంటారు అనమాట. అక్కడికి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటారా అంబ్రిల్లా తీస్తాను. బ్యాగ్ తీసి వాటర్ క్యాన్ పైన పెట్టేసి అంబ్రిల్లా తీసి, ఈ అంబ్రిల్లా కవర్ అండి, ఇది ఎక్కువే కవర్ కాదు, పిల్లలకి మళ్ళీ కాళ్ళు గుచ్చుకుంటుందని చెప్పేసి కొబ్బరి తాడునే ఈ చివరి వరకు చుట్టేసా అనమాట. మళ్ళీ పిల్లలు ఎక్కుతారు దిగుతారు కదా, అందుకని కొబ్బరి తాడుని చివరి వరకు ఎంతవరకు అయితే మనం రౌండ్ చుట్టగలమో అంతవరకు చుట్టేశాను. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఈ 2 చోట్ల కట్టాను. ఏంటి అంబ్రిల్లా మనం క్లోజ్ చేసిన తర్వాత ఆ కవర్లోకి అంబ్రిల్లా పెట్టేస్తా. అదే కవర్ తోటి 2 చోట్ల మనకి స్ట్రాంగ్గా నిలబడడానికి గాలి వచ్చినా అట్లా కట్టేసాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ నేను ఇంకా కొంచెం సగం వరకు అయితే అయిపోయినాయండి. వెళ్ళంగానే అంటే ఒక్కొక్క రోజు తొందరగా ఎక్కువ మంది వస్తారు, ఒక్క రోజు లేట్ అవుతుంది. ఈరోజు అయిపోయేసరికి 10:30 అయితే అయిపోయింది. ఇంకా అక్కడ నేను బయలుదేరి ఇంటికైతే 10:30 కాదు 10:45 అవుతుంది. ఓకే 11 అయితే అవుతుందిలేండి. ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా ఆల్మోస్ట్ 11 అయిపోయింటుంది. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అంబ్రిల్లా తీయనండి. మనం టిఫిన్ బాక్స్లు అన్నీ ప్యాక్ చేసిన తర్వాత అంబ్రిల్లా తీస్తాను. ఫస్ట్ అంబ్రిల్లా తీసాను అనుకో ఎండగా అనిపిస్తుంది కదా, ఇంకా రాగానే మా వారికి అయితే టీ పెట్టేసా. కాకపోతే ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోము. ఈరోజు కొంచెం నేను లేట్గా పడుకున్నా సరే మా వారు పిల్లల్ని తీసుకొస్తారు. ఏంటంటే ఈయనుంటే కర్రీ చేసి నిదానంగా రెస్ట్ తీసుకుంటాను. ఇంకోటి ఈయనగానే లేరు అంటే ఇంకా నేను వండాల్సిన పని ఏమి ఉండదు, ఏదో ఒకటి తిన్నానా ఇంకో పడుకొని రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత పిల్లల్ని తీసుకొచ్చా. ఇప్పుడు 3:15కి అలారం పెట్టుకుంటాను, అప్పుడు లేస్తా కదా ఆటోమేటిక్గా. ఇంక ఇప్పుడు అనుకోండి మా వారి ఇంటి దగ్గర ఉన్నారు, ఆయనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఇంకా ఆయన వెళ్ళి ఒకవేళ కాల్లో ఉన్న సీట్ మీద ల్యాప్టాప్ పెట్టేసుకుంటారు, ఇంకా పిల్లల్ని వెనక కూర్చోబెట్టుకొని తీసుకొచ్చేస్తారు. ఒకవేళ ఆయన ఆఫీస్కి వెళ్తే నేను అలారం పెట్టుకొని తొందరగా లేచి పిల్లల్ని తీసుకుంటాను. ఇక్కడైతే మా వారి కోసం వంకాయ కర్రీ ఫ్రై చేస్తున్నా, ఇంకా టమాటా కర్రీ చేద్దాం అనుకున్నా, ఇంకా సరే ఇంకేదో ఒకట్లే అని చెప్పేసి ఫ్రై చేస్తున్నా అనమాట. ఇది చూసారా, ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టేసా. ఇడ్లీ అంటే రాగి ఇడ్లీ బ్యాటర్ ఉండే ఫ్రిడ్జ్లో, అదైతే పెట్టేసా ఆయన టిఫిన్ కింద. రాగానే అయితే టీ పెట్టి ఇచ్చేసాను కదా, ఇంకా ఆయనకి చెప్పేస్తా అన్నం ఇక్కడ పెట్టాను కర్రీ ఇక్కడ పెట్టాను అని, ఇంకా రెస్ట్ తీసుకుంటాను.
ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే మనకి 2 కిలోలకి ఎన్ని ఉతప్ప కానీ దోశ అవుతుంది అంటే 30 ప్లేట్లు అవుతుంది. అదొక 30 ప్లేట్లు, ఇదొక 20 ప్లేట్లు. ఇంకా మీరే లెక్క వేయండి. ఇంకా ఖర్చులు అంటారా ఇంకా నార్మలే. ఒక 500 కూడా అవ్వదు, ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్స్ అవి ఉన్నాయి ఇంట్లో. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ బాక్స్లో చట్నీ తీసుకెళ్ళా కదా, అది కడిగి ఇక్కడ ఏదో ఒక గిన్నె పెడతానండి. రైస్ చేసేది కానీ లేదంటే బిందె అలా ఏదో ఒకటి పెడతాను. ఈ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం మొక్కలకు కానీ లేదంటే బట్టలు ఉతకడానికి కానీ ఉపయోగపడుతుంది. ప్యూరిఫై ఉన్న ప్రతి వాళ్ళ ఇంట్లో ఇలా వాటర్ అనేది వస్తూనే ఉంటాయి. కొందరైతే ఇంకా సింక్లో వదిలేస్తారు. నేను కూడా అట్లే వదిలేసా దాన్ని ఇంతకుముందు. మళ్ళీ అనిపించింది ఇన్ని వాటర్ వేస్ట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి నేనేం చేస్తా అవి స్టోర్ చేసుకొని బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.